ఆర్కే రోజా గారు ప్రెస్ మీట్ పెట్టారండి. ఆ ప్రెస్ మీట్ చూసిన తర్వాత ఆమెలోని సంపూర్ణమైన అవగాహన రాహిత్యం, పూర్తి స్థాయి అజ్ఞానం బయటపడ్డాయి. ఆమె మాట్లాడిన మాటల మీద విశ్లేషణలు చేయడం, వీక్షకుల యొక్క సమయాన్ని వృధా చేయడం ఇష్టం లేకపోయినా ఖచ్చితంగా దాని గురించి అడ్రస్ చేయాల్సి వస్తుంది. దీనికి గల కారణం ఏంటంటే, ఈ మెడికల్ కాలేజెస్ వ్యవహారానికి సంబంధించి మేము కొన్ని వీడియోస్ చేస్తాం. వాటిల్లో కొంతమంది కామెంట్స్ చేశారు, ఆర్కే రోజా గారు వైపు అన్ని సవాళ్ళు విసురుతున్నారు కదా, మరి మీరేమి జగన్ రెడ్డి గారు చేయలేదు, లేదా జగన్మోహన్ రెడ్డి గారు ఇలా అవినీతి చేశారు, లేదంటే అక్కడ ఎన్ఎంసీ స్టాండర్డ్స్కి ఇవాళ ఉన్నటువంటి మెడికల్ కాలేజెస్ సరితూగట్లేదు, ఇలాంటి ప్రచారం చేస్తున్నారేంటి అనేటువంటి అనుమానాలు కూడా కొంతమందిలో వ్యక్తమయ్యాయి. మాకు తెలుసు ఆర్కే రోజా గారు అంత గంభీరంగా కనబడినా ఆ బుర్రలో గుజ్జు లేదన్న విషయం, కానీ చాలామంది దాన్ని అందిపుచ్చుకోలేరు కదా, చాలామందికి అక్కడ గుజ్జు లేదనే విషయాన్ని గ్రహించలేరు కదా. ఎంతో కొంత ఒక మాజీ ఎమ్మెల్యే, ఒక మాజీ మంత్రి చెప్తే అందులో వాస్తవం ఉందేమో అనే భ్రమపడే అవకాశం ఉంది. సో ఇవాళ ఆర్కే రోజా గారు మాట్లాడినటువంటి మాటల్లోని డొల్లతనాన్ని మేము ముందుంచే ప్రయత్నం చేస్తున్నాం. ఇక్కడ 3 పాయింట్స్ని మేము ప్రస్తావిస్తున్నాం. ఫస్ట్ 2 పాయింట్స్ ఆమె మహిళా మంత్రులకు సంబంధించి ఉద్దేశించి చేసినటువంటి కామెంట్స్. ఇక థర్డ్ కామెంట్ అయితే చాలా బ్లండర్ కామెంట్. ఆమె పూర్తిగా సజ్జల రామకృష్ణారెడ్డి లేదా ఆయన పుత్రరత్నం ఇచ్చినటువంటి స్క్రిప్ట్ని బ్లైండ్గా ఫాలో అయిపోయారు ఆర్కే రోజా. అసలు అందులో ఉండేటువంటి డీటెయిల్స్ ఏంటి, ఎంతో కొంత స్టడీ చేయాలి, మనం కొన్ని లక్షల మందిని అడ్రస్ చేస్తున్నాం, ఇది ప్రజానీకం అంతా వింటారు, అరే అబాసుపాలు అయిపోతాం అనేటువంటి సోయ ఏమాత్రం లేకుండా జబర్దస్త్ స్థాయిలో ఆమె కామెడీ చేశారు. దానికి సంబంధించి థర్డ్ పాయింట్ వస్తుంది. సో ఈ వీడియోని పూర్తిగా ఫాలో అయినట్లయితే ఆర్కే రోజా గారి డొల్లతనం ఖచ్చితంగా మీకు అర్థమవుతుంది. రానున్న రోజుల్లో కూడా ఇటువంటి వ్యక్తులు మాట్లాడే మాటలకు ఏ పార్టీ ప్రాధాన్యత కూడా ఇవ్వకూడదనే విషయం మీద కూడా మీకు కాస్త స్పష్టత వచ్చే అవకాశం ఉంది. సో ఫస్ట్ వీడియో మనం అబ్జర్వ్ చేసినట్లయితే ఆమెలోని అహంకారం, ఏ స్థాయి అహంకారం ఆమెలో ఉంది, ముఖ్యంగా మహిళా మంత్రుల గురించి, ఒక సాటి మహిళగా ఉన్నప్పుడు మహిళా మంత్రుల గురించి మాట్లాడేటప్పుడు ఏ విధంగా వ్యవహరించాలి అనే కనీస వాల్యూస్ కూడా లేకుండా ఆమె మాట్లాడారు. ఒకసారి వీడియో బయట వినండి. సవిత మొదటిసారి ఎమ్మెల్యే అవగానే, మంత్రి అవగానే కొత్త పిచ్చోడు పొద్దురగడు అంటారు చూసావా, ఆ విధంగా ఉంది సవిత ప్రవర్తన. మరి నువ్వు కూడా మాట్లాడేదన్నా జగన్మోహన్ రెడ్డి గారి గురించి? నీకే అర్హత ఉంది? చంద్రబాబు నాయుడు చెప్పిన దానికి గంగిరెద్దులాగా తల ఊపుతూ జగన్మోహన్ రెడ్డి గారిని మాట్లాడే అర్హత మీకుందా అని అడుగుతున్నా. వాళ్ళ సవిత గారంటే ఒక బీసీ మంత్రి అండి. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఫస్ట్ టైం ఎమ్మెల్యే అయినా కూడా ఒక బీసీ మహిళను ప్రోత్సహించాలని మంత్రి పదవిని ఇచ్చారు. ఇవాళ ఆర్కే రోజా గారి అహంకారం ఏ స్థాయిలో ఉందంటే, మరి అది కులాహంకారమా లేదా జగన్మోహన్ రెడ్డి నుంచి వచ్చినటువంటి దురహంకారమా తెలియదు, కానీ ఒక బీసీ మంత్రిని పట్టుకుని ఈ విధంగా మాట్లాడుతుంది. కొత్త బెచ్చగాడు పొద్దెరగడు అన్నట్లు అనడం ఆమె ఉద్దేశం. దాంతోపాటు ఆమె ఒక మాట అన్నారు, గంగిరెద్దులా తల ఊపారట. గంగిరెద్దులా ఇవాళ సవిత గారు తల ఊపారా, లేదంటే గంగిరెద్దులాగా ఆర్కే రోజా తల ఊపి ప్రెస్ మీట్ పెట్టిందా అనే విషయాన్ని ఇప్పుడు మీరు ఈ పాయింట్స్ ద్వారా అర్థం చేసుకోండి. ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారు 17 మెడికల్ కాలేజెస్ తెచ్చా అన్నారు కదా. ఈ గంగిరెద్దులాగా తల ఊపి అక్కడ కూర్చుని అబద్ధాలు చెప్పే కంటే అసలు అది కేంద్ర ప్రభుత్వ ఆలోచన కదా జగనన్న. దేశవ్యాప్తంగా అన్ని రాష్ట్రాలకు ఇచ్చిన విధంగానే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి కూడా కొత్తగా నూతనంగా మెడికల్ కాలేజీలను కేంద్ర ప్రభుత్వం అలాట్ చేసింది. మరి దీన్ని ఎలా నీ అకౌంట్లో వేసుకుంటావు, నీ ఖాతాలో వేసుకుంటావు అనే విషయాన్ని ఆర్కే రోజా గారు అడిగి ఉండాల్సింది. రెండో విషయం, జీవో నెంబర్ 133, 107, 108 ఈ జీవోలన్నీ జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలో ఉన్నప్పుడు వచ్చినవి. ఇవాళ ఆర్కే రోజా గంగిరెద్దులాగా తలూపి ఒక ప్రెస్ మీట్ పెట్టి పేద విద్యార్థులకు, పేద ప్రజలకు జగనన్న అద్భుతంగా మెడికల్ వైద్య విద్యను అందించడానికి ప్రయత్నాలు చేస్తే కూటమి ప్రభుత్వం దాన్ని పీపీపీ మోడ్లో ప్రైవేట్కి దారాదత్తం చేస్తోందని విమర్శలు చేస్తున్నారు కదా. మరి గంగిరెద్దులాగా తల ఊపకుండా ఆర్కే రోజా గారు ఈ పాయింట్స్ అడగాల్సిందే. జగనన్న ఎన్ఆర్ఐ కోటా కింద 15% సీట్లు, సెల్ఫ్ ఫైనాన్సింగ్ కోటా కింద 35% సీట్లు ఎందుకు నువ్వు ఈ జీవోలు తీసుకురావడం ద్వారా అలాట్ చేసావు ప్రభుత్వ కళాశాలల నుంచి? ఇక్కడ సెల్ఫ్ ఫైనాన్సింగ్ కోసం సీట్ కావాలంటే 12 లక్షల రూపాయలు కట్టాలి, ఎన్ఆర్ఐ కింద ఎన్ఆర్ఐ కోటా నుంచి సీట్ కావాలంటే 20 లక్షల రూపాయలు కట్టాలి. మరి ఇది పేద ప్రజలను దోపిడీ చేయడమే కదా, నైపుణ్యం కలిగినటువంటి వారి సీట్లను దోపిడీ చేయడమే కదా జగనన్న. నీ ఆర్థిక దాహానికి అంతు పంతు లేకపోతే ఎలా జగనన్న అని గంగిరెద్దులా తల ఊపకుండా ఆర్కే రోజా
రోజా గారు అడిగి ప్రెస్ మీట్ పెట్టుంటే నిజంగా చాలా బాగుండేది. ఇక నాబార్డు ద్వారా 1300 కోట్ల రూపాయల రుణం 2022 సంవత్సరంలోనే శాంక్షన్ అయింది. మరి అటు 1300 కోట్ల రూపాయలు, ఇటు కేంద్ర ప్రభుత్వం నుంచి దొబ్బేసిన 950 కోట్ల రూపాయలు, ఈ డబ్బుతో పాటు నాబార్డు ఆ తర్వాత దశల వారీగా విడుదల చేసినటువంటి 3000 కోట్ల రూపాయలు, ఈ సొమ్ము అంతా ఎవరికి కట్టబెట్టావు జగనన్న అని గంగిరెద్దులాగా ఆర్కే రోజా గారు తల ఊపకుండా ప్రశ్నించి ఉన్నట్లయితే ఇవాళ ఇటువంటి సిచ్యువేషన్ ఆర్కే రోజా గారికి వచ్చి ఉండేది కాదు. ఇక ఆర్కే రోజా గారు మాట్లాడుతూ చెప్తున్నారు, కడప ఎమ్మెల్యే అట జగన్మోహన్ రెడ్డి పులివెందుల ఎమ్మెల్యేనా కడప ఎమ్మెల్యేనా అనేటువంటి సోయా స్పృహ కూడా లేకుండా ఆర్కే రోజా గారు తయారయ్యారు. ఇవాళ పులివెందుల ప్రజానీకం జగన్మోహన్ రెడ్డి గారికి ఓట్లేసి ఆశీర్వదించారు కదా, మరి ఆ ప్రజానీకాన్ని మోసం చేయకూడదు కదా. అక్కడ ఒక మెడికల్ కాలేజ్ కట్టి 160 కోట్ల రూపాయల పనులు స్టిల్ పెండింగ్లో ఉన్నా కూడా వాటిని పూర్తి చేయకుండా జగన్మోహన్ రెడ్డి ఆ రోజు ఎలా ప్రారంభోత్సవం చేశాడు? ఇలా చేయడం తప్పు కదా జగనన్న. నిన్ను నమ్మి అది మెడికల్ కళాశాల అనుకుని అక్కడ విద్యార్థులు వచ్చినట్లయితే వాళ్ళ భవిష్యత్ అంతా ఏమైపోయేది జగనన్న అని ఆర్కే రోజా గారు గంగిరెద్దులా తల ఒప్పకుండా ప్రశ్నించి ఉంటే నిజంగా చాలా బాగుండేదండి. దీంతోపాటు పక్కన తెలంగాణ రాష్ట్రం ఉంది, అక్కడ బీఆర్ఎస్ ఆ రోజు అధికారంలో ఉంది, ఇక్కడ జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలో ఉన్నారు కదా. 2019, 2024 మధ్య ఈ రెండు రాష్ట్రాల మధ్య మెడికల్ సీట్స్ ఏ స్థాయిలో పెరిగాయి మీకు ఏమన్నా అవగాహన ఉందా? 5240 సీట్లు తెలంగాణ రాష్ట్రంలో 2019-20 సంవత్సరంలో ఉంటే అవి 8915కి వెళ్ళాయి 2024 నాటికి. మరి జగన్మోహన్ రెడ్డి గారు ఏ స్థాయిలో ఉద్ధరించారో తెలుసా? 5210 సీట్లు ఆ రోజు ఉంటే 5 ఏళ్ల క్రితం జగన్మోహన్ రెడ్డి గారు దిగిపోయే నాటికి ఉన్న సీట్స్ 6585 మాత్రమే. మరి జగన్మోహన్ రెడ్డి గారు ఈ రకమైనటువంటి దుష్ప్రచారం చేయమన్నప్పుడు ఇలా చేయడం తప్పు కదా జగనన్న అనే గంగిరెద్దులా తల ఊపకుండా ఆర్కే రోజా గారు గట్టిగా అడగాల్సిందే, నిలదీయాల్సిందే. దురదృష్టం కొద్దీ ఆర్కే రోజా గారికి ఆ రకమైన స్వభావం లేదు కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారు ఏది చెప్తే దానికి గంగిరెద్దులా తల ఊపితే భవిష్యత్తులో కర్మ కాలిపోయి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజల కర్మ కాలిపోయి ఒకవేళ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే మళ్ళీ తనకు ప్రాధాన్యత దక్కుతుంది అనే ఉద్దేశం కూడా ఆమెకి ఉండి ఉండవచ్చు. ఇక రెండో విషయం మీరు ఒకసారి వినండి. ఏదో పిచ్చి పిచ్చి వీడియోలు తయారు చేసి ఈ పిల్లని చూస్తే వా అంటారా? ఆ పిల్ల నువ్వేమన్నా యాంకర్వా, హోమ్ మినిస్టర్వా? ఏదో షోలో యాంకరింగ్ చేసినట్టు యాంకర్ లాగా మాట్లాడుతున్నావు. పిల్లని చూసి వావ్ అంటారా అని. ఈమె ఒక సినిమా ఇండస్ట్రీ నుంచి వచ్చారు, ఈమె కళాకారిణి, ఈమెకి కళల పట్ల ఎంతో కొంత గౌరవం ఉండి ఏడవాలి. ఎందుకంటే ఆ కళావేదిక పెట్టినటువంటి కూడు, ఆ కళావేదిక ఇచ్చినటువంటి భిక్ష ఇవాళ ఆర్కే రోజా అనుభవిస్తున్నటువంటి జీవితం. మరి ఈమె మాటలు వెంట ఈ అహంకారం చూసారా? వంగలపూడి అనిత గారిని ఉద్దేశించి వా అంటారా ఓ అంటారా అంటే ఆ వా ఓ అనే మాటలు ఫస్ట్ జగన్మోహన్ రెడ్డి దగ్గర నుంచి కదా వచ్చాయి. నిజంగా యాంకర్వా అనే ప్రస్తావన నువ్వు తీసుకురావాలనుకుంటే జగన్మోహన్ రెడ్డిని అడగాలి, అన్నా నువ్వేమన్నా సినిమాలో ఆర్టిస్ట్వా, ఓ అనాలి వా అనాలి అంటావేంటన్నా అని అక్కడ నిలదీయాల్సిందే. నువ్వు అక్కడ మాట్లాడకుండా ఈ విధంగా ఒక మహిళా మంత్రిని, హోం మంత్రిని పట్టుకుని ఈ రకమైనటువంటి వ్యాఖ్యలు చేయడం నిజంగా ఈ యాంకర్లు ఆర్టిస్టులు ఎవరి పార్టీలో ఉన్నారంటే వాళ్ళ ఒక ఆర్టిస్ట్ రోజారెడ్డి గారు, ఒక ఆర్టిస్ట్ ఆ శ్యామల, యాంకర్ శ్యామల అని ఉన్నారు కదా, ఆమె కూడా ఒక ఆర్టిస్టే, ఆమె కూడా యాంకర్గా పనిచేసి వచ్చినటువంటి మహిళ. మరి మీ పార్టీలో ఈ రకమైనటువంటి ఫండమెంటల్స్ పెట్టుకుని, ఈ రకమైన ఫౌండేషన్ పెట్టుకుని ఇవాళ మీరు హోంమంత్రి వంగలపూడి అనిత గారిని ఉద్దేశించి ఏదో కించపరిచే విధంగా మాట్లాడాలి అనే ఉద్దేశం మీకు ఉండొచ్చు, కానీ దీని ద్వారా మీరు అబాసు పాలవుతున్నారు అనేటువంటి విషయాన్ని మాత్రం ఖచ్చితంగా ఆర్కే రోజా గారు గమనించాలి, గుర్తించాలి. ఇక ఆర్కే రోజా గారు మాట్లాడినటువంటి మాటల్లో అత్యంత డొల్లతనం, ఆమె బుర్రలో ఏ స్థాయిలో అజ్ఞానం పేరుకుపోయింది, ఆమె చుట్టూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ బ్లూ కలర్స్ ఏ స్థాయిలో ఆమె కళ్ళను కమ్మేశాయి అనే విషయాల్ని ఎస్టాబ్లిష్ చేసేటువంటి బయట మీరు వింటున్నారు. దాని తర్వాత ఇచ్చేటువంటి ఎక్స్ప్లెనేషన్ తర్వాత ఈ వీడియోని కంక్లూడ్ చేద్దామండి. ఎంత సిగ్గుచేట అంటే మంత్రులు మాట్లాడుతున్నారు. అసలు ఈ మంత్రులకి మెడికల్ కాలేజీలు ఎట్లా పర్మిషన్లు తెచ్చుకుంటారు, ఎలా స్టార్ట్ అవుతాయి, వాటి ప్రొసీజర్ ఏంటి అనేది వీళ్ళకి తెలుసా నేను అడుగుతున్నాను. మంగళగిరి ఎయిమ్స్ మెడికల్ కాలేజ్ కూడా మొదట విజయవాడలో ఉన్న సిద్ధార్థ కాలేజ్ లో రెంట్కున్న బిల్డింగ్ లోనే రెంట్కున్నారు. జనరల్ నాలెడ్జ్ కూడా లేని వీళ్ళందరికీ మంత్రి పదవులు ఇచ్చారు. సిగ్గు లేకుండా దిగజారుడిగా అబద్ధాలు, నీతిమాలిన మాటలు మాట్లాడుతున్నారు. ఇవి చూసి ప్రజలు అసహించుకుంటున్నారు. ఇప్పుడు నేను చెప్పేటువంటి ఇన్ఫర్మేషన్ విన్న తర్వాత మీరు అందరూ కూడా ఖచ్చితంగా ఆర్కే రోజా గారిని అసహ్యించుకుంటారు. ఎందుకంటే సిగ్గు ఉండాలట.
నిజంగా ఆర్కే రోజా గారికి సిగ్గు ఉండాలి. కనీస జనరల్ నాలెడ్జ్ లేకుండా, కనీస అవగాహన లేకుండా, టెక్నికల్ సబ్జెక్ట్స్ మాట్లాడేటప్పుడు మినిమమ్ స్టడీ చేసి రావాలనేటువంటి సోయ లేకుండా నోటికి వచ్చిందల్లా దిక్కుమాల స్క్రిప్ట్ పక్కన పెట్టుకుని వాటిని చూసి చదవడం ద్వారా జరిగేటువంటి నష్టం ఏంటి, ముఖ్యంగా ఏ స్థాయిలో అబాస్పాలు అవుతారనేది ఆర్కే రోజా లాంటి వాళ్ళకి తెలియాలి. దీనికి సంబంధించినటువంటి డీటెయిల్స్ మీరు ఒకసారి అబ్జర్వ్ చేసినట్లయితే, ది నేషనల్ మెడికల్ కమిషన్ ఎస్టాబ్లిష్డ్ అండర్ ద నేషనల్ మెడికల్ కమిషన్ యాక్ట్ 2019 regulates medical education in India, including the establishment of new medical colleges. 2023 సంవత్సరంలో ఈ గైడ్ లైన్స్ని ఒకసారి మనం అబ్జర్వ్ చేసినట్లయితే, అంటే మార్పు చేసినటువంటి గైడ్ లైన్స్ని మనం గమనించినట్లయితే చాలా స్పష్టంగా స్పెసిఫిక్గా దీస్ గైడ్ లైన్స్ ఎన్ష్యూర్ దట్ న్యూ కాలేజెస్ మీట్ స్టాండర్డ్స్ ఫర్ ఇన్ఫ్రాస్ట్రక్చర్, ఫ్యాకల్టీ, పేషెంట్ లోడ్ అండ్ ఓవరాల్ క్వాలిటీ టు మెయింటైన్ ఎడ్యుకేషన్ ఎక్సలెన్స్ అన్నారన్నమాట. అంటే ఖచ్చితంగా వైద్య విద్యకు సంబంధించినటువంటి క్వాలిటీ స్టాండర్డ్స్లో ఏ మాత్రం కాంప్రమైజ్ కావడానికి నేషనల్ మెడికల్ కమిషన్ అనేది సిద్ధంగా లేదు అనేది ప్రస్తుతం దీని ద్వారా మనం చాలా స్పెసిఫిక్గా అర్థం చేసుకోగలుగుతున్నాం. ఇక్కడ మనం అబ్జర్వ్ చేసినట్లయితే చాలా రకాల నియమ నిబంధనలు ఉన్నాయి. ఈ నిబంధనలన్నీ కూడా క్లియర్గా ఫాలో అయితేనే ఏ కాలేజ్కైనా సీట్స్ అనేవి కొనసాగుతాయి. లేని పక్షంలో చాలా నిర్బంధంగా చర్యలు తీసుకుంటోంది నేషనల్ మెడికల్ కమిషన్ అనేది. 2023 తర్వాత పరిణామాలు మనం గమనించినట్లయితే అనేక రాష్ట్రాల్లో అనేక కాలేజెస్ మీద వేటు వేసింది. ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో 15 కాలేజెస్కి సంబంధించి సీట్స్ని నిలుపుదల చేశారు. మన విశాఖపట్నంలో చూసినా కూడా గాయత్రి విద్యా పరిషత్కి సంబంధించిన మెడికల్ కాలేజ్లో ఈ ఏడాది సీట్స్ భర్తీ చేయలేదు, సీట్స్ని అలాట్ చేయలేదు వాళ్ళు. ఇటువంటి సిచ్యువేషన్ ఇవాళ నేషనల్ మెడికల్ కమిషన్కి సంబంధించి భారతదేశంలో కనిపిస్తుంది. అంటే చాలా కఠినంగా వాళ్ళు వ్యవహరిస్తున్నారు. మరి పులివెందుల కళాశాల 50 సీట్లు అలాట్ చేసేసారు. అక్కడ విద్యార్థులు చదివేసుకుని వాళ్ళందరూ కూడా అద్భుతమైన డాక్టర్లు అయిపోయేవారు అని చెప్తున్నారు కదా. ఇప్పుడు నూతనంగా ఉన్నటువంటి గైడ్ లైన్స్ ప్రకారం ఏంటంటే కేవలం 3 నెలలు, అంటే సీట్స్ అలాట్ చేసిన తర్వాత 3 to 6 monthsలో వాళ్ళు ఆకస్మికంగా తనిఖీలు చేస్తారు. ఆ తనిఖీల్లో కానీ అక్కడ స్టాండర్డ్స్ కనిపించని పక్షంలో ఇమీడియట్గా కాలేజీకి సంబంధించి నెక్స్ట్ అకాడమిక్ ఇయర్లో సీట్స్ భర్తీ కాకుండా నిలుపుదల చేస్తారు. దాని ద్వారా జరిగే నష్టం ఏంటంటే ఈ 50 మంది విద్యార్థులు మాత్రమే 5 ఏళ్ల పాటు చదవాల్సినటువంటి పరిస్థితి వస్తుంది. అంటే ఈ 50 మంది కోసం అక్కడ ఇన్ఫ్రాస్ట్రక్చర్ మెయింటైన్ చేయాలి, అక్కడ ఫ్యాకల్టీస్ని మెయింటైన్ చేయాలి, అక్కడ అనేక రకాల రిసోర్సెస్ను కూడా పూల్ చేయాలి. ఇదంతా కూడా కష్టసాధ్యమైన విషయం. అదే సమయంలో మనం ఇక్కడ గమనించాల్సిందే ఆ విద్యార్థుల యొక్క భవిష్యత్తు కూడా ఇంపాక్ట్ అవుతుంది. అంటే ఇటువంటి కాలేజ్లో చదువుకుని వచ్చిన వారికి ఆ స్థాయి ప్రాధాన్యత కూడా ఉండదన్నమాట. ఈ కనీస జ్ఞానం అనేది ఆర్కే రోజా లాంటి వాళ్ళకి లేదనేది చాలా స్పెసిఫిక్గా స్పష్టంగా ఇక్కడ అర్థం చేసుకోగలుగుతున్నాం. దీనికి సంబంధించి ఆమె ఏ ఉదాహరణ కోట్ చేశారంటే, మంగళగిరిలో ఎయిమ్స్ ఏదైతే ఇవాళ నడుస్తూ ఉందో ఆ ఎయిమ్స్ని ఆ రోజు సిద్ధార్థ మెడికల్ కాలేజ్లో ప్రారంభించేశారు. అసలు ఈ పార్టీ అవగాహన ప్రస్తుతం కూటమిలో ఉన్నటువంటి వాళ్ళకి ఎవ్వరికీ లేదు. నేను మహామేధావిని, నేను ఆకాశంలోంచి దిగి వచ్చానని చెప్తున్నారు ఆర్కే రోజా గారు. ఈమెకు ఉండాల్సినటువంటి కనీస అవగాహన ఏంటంటే, యాజ్ ఏ సెంట్రల్ గవర్నమెంట్ ప్రాజెక్ట్ AIIMS did not require the essentiality certificate, consent of affiliation or MARB assessments. Instead, it was directly notified via Gazette and funded by the center. అనేది చాలా క్లియర్గా మనం తెలుసుకోవాలి. ఈ పార్టీ జ్ఞానం ఆర్కే రోజాకి లేదు. ఇది సెంట్రల్ గవర్నమెంట్ ప్రాజెక్ట్. ఎయిమ్స్ అనేటువంటి సంస్థకి ఇటువంటి నిబంధనలు అనేవి వర్తించవు. కేవలం ప్రైవేట్ కాలేజెస్ లేదంటే స్టేట్ ఆపరేట్ చేసేటువంటి గవర్నమెంట్ కాలేజెస్ మాత్రమే ఈ నియమ నిబంధనలు అనేవి పాటించాలి. సెంట్రల్ గవర్నమెంట్ గెజెట్ రూపంలో తీసుకొస్తుంది కాబట్టి, దానికి అవసరమైన ఫండ్స్ని పూలప్ చేస్తుంది కాబట్టి ఎయిమ్స్ వంటి విద్యా సంస్థలు ఏ విధంగా నడవాలనేది స్పెసిఫిక్ మార్గదర్శకాలు ఉన్నాయి. సో వాటికి ప్రత్యేకమైనటువంటి వెసులుబాటును కూడా కల్పించింది కేంద్ర ప్రభుత్వం. ద యూసేజ్ ఆఫ్ సిద్ధార్థ్ మెడికల్ కాలేజ్ వాజ్ ఏ ప్రాక్టికల్ సొల్యూషన్ టు మీట్ ద PMSSY's goal of starting classes within 2 to 3 years of approval. This is common for new AIIMS. For example, AIIMS Nagpur or AIIMS Kalyani. అంటే దేశంలో ఎయిమ్స్ నాగ్పూర్, ఎయిమ్స్ కళ్యాణి కూడా ఎయిమ్స్ మంగళగిరి ఏ విధంగా అయితే ప్రారంభమైందో అదే రకంగా ప్రారంభమైంది. ప్రాజెక్టు ప్రకటించిన 2-3 సంవత్సరాల్లో ఎయిమ్స్ ప్రారంభం కావడానికి అనువుగా ఎక్కడైనా టెంపరీగా వాళ్ళు క్యాంపస్ పెట్టుకుని చేయడానికి కూడా అవకాశాన్ని కల్పించారు. ఈ విషయాన్ని చాలా క్లియర్గా తెలుసుకోకుండా ఆర్కే రోజా గారు నోటికి వచ్చినటువంటి కంపారిజన్స్, ఎవడో రాసేస్తాడు అజ్ఞాని, వాడు ఇచ్చినటువంటి స్క్రిప్ట్ అంతా చదివేయడం, ఇలాంటి మాటలు మాట్లాడి నిజంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజల్ని ఆర్కే రోజా గారు తప్పుదోవ పట్టిస్తున్నారు అనేది చాలా క్లియర్గా ఇక్కడ మనం అంతా కూడా అర్థం చేసుకోవాలి. ఏదేమైనా ఆర్కే రోజా గారి అవగాహన రాహిత్యం, అజ్ఞానాన్ని టన్నుల్లోనే కొలవగలమనే విషయం మాత్రం ఈ ప్రెస్ మీట్ ద్వారా అర్థమైంది. ఈ వీడియోకి సంబంధించిన మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో ఎక్స్ప్రెస్ చేయండి. థ్యాంక్ యూ.